ఉత్తరాయణము ఉత్తమ కాలము, దక్షిణాయనము అజ్ఞాన సంబంధమైనది అని మన పెద్దలు తెలియచేసి అవి మనందరికీ గుర్తు ఉండేలాగా కూడా ఇలా చెప్పారు. కొంత గుర్తుండునట్లు కూడా ఇలా చేశారు. ప్రతి మనిషికి భోగములను అనుభవించటము అలవాటైపోయింది మనందరికీ. భోగములు అనగా కేవలము సుఖములే అనుకోకూడదు. కష్టములను సుఖములను రెండింటిని భోగములే అనుచుందురు. భోగములుగా అనుభవించటమని అర్థము. భోగములు అనగా అనుభవించటని అర్థం కదా మనకి. అలాగే ప్రతి మనిషి యోగములను పొందలేకపోవచ్చున్నారు. యోగములనగా భోగములకు వ్యతిరేకములుగా ఉన్నవి. కర్మానుభవము కానివి యోగములు, కర్మను కాల్చునవి యోగములు. జ్ఞానమను అగ్ని నిలయములు యోగములు. కర్మలను కాల్చునది జ్ఞానాగ్ని మాత్రమేనని మరవకూడదు. ఇక్కడ జ్ఞానాగ్ని నిలయమైన యోగములకు గుర్తుగా ఉత్తరాయణము, అనుభవములకు నిలయమైన భోగములకు గుర్తుగా దక్షిణాయనము జ్ఞాపకం ఉండునట్లు సంవత్సరంలో ఒక పండగను ఉంచారు మన పెద్దలు. అది సంక్రాంతి పండగ. దీనినే మకర సంక్రాంతి అంటాము. అందరికీ నమస్కారం.